13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాకుండా ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. రైట్, ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎన్నో దినాలుగా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ ఏర్పాటులోనికి మమ్మలను మీరు పిలిచి ఏర్పాటును అనుసరిస్తూ ముందుకి కొనసాగడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ధనవంతులను వట్టి చేతులతో పంపివేసి ఆకలి కొనిన వారికి నాయన మంచి పదార్థములతో మీరు తృప్తిపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రాత్రి ప్రభువా మీ సన్నిధిలోనికి వచ్చాం. మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసిన సంగతులు మీరే మాకు నేర్పించమని కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ ఘనమైన నామమున స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి వేడుకొని ముందుకు కొనసాగుతున్నాము. పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మహాకృపను బట్టి ఈ దినమున మనము ఆయన సన్నిధిలో గడపడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అనుకూలతను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక అంటే దేవుని పిల్లలకు రాయబడిన పత్రిక, అంటే పరిశుద్ధులకు రాయబడిన పత్రిక. ఈ పత్రిక ఎవరెవరికి ఆయన రాశాడు అని మనం గమనిస్తే 13వ అధ్యాయం 24వ వచనంలో, 13వ అధ్యాయం 24వ వచనం, మీ పైని నాయకులైన వారందరికీ, అంతేకాదు పరిశుద్ధులందరికీ నేను వందనాలు చెప్పుచు. దేవుని స్తోత్రం. అంటే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలో ఉన్న దేవుని పిల్లలు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక రాస్తూ ఒకటి పరిశుద్ధులు అని అన్నాడు, తర్వాత ఏమో నాయకులు అని చెప్పాడు. అంటే పరిశుద్ధులు అనగా ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలకి ఎవరిని దేవుడు ఏర్పాటు చేశాడు? నాయకులను ఏర్పాటు చేశాడు. నాయకులు అంటే అర్థం ఏంటంటే నడిపించేవారు. నాయకులు అంటే ఎవరు అనంటే పోషించేవారు. నాయకులు అంటే ఎవరు అనంటే యథార్థమైన ఆరాధనలోనికి నడిపించేవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘములో పరిశుద్ధులు ఉన్నారు, పరిశుద్ధులైన నాయకులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నాయకుడు నమ్మకంగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందని రాయించాడు. హల్లెలూయా. సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెందుతుంది. లేదంటే ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో లేదా ఆ రాయిబారు ఎవరైతే ఉన్నారో అతడు నమ్మకమైన వారు కాకపోతే ఆ నష్టం కూడా జరుగుతుందని కూడా చెప్పాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం, నమ్మకమైన రాయిబారి ఔషధం వంటి వాడు. దేవుని స్తోత్రం. కాబట్టి రాయిబార్లు ఎలా ఉండాలి? రాయిబార్లు ఔషధం వల్ల ఉండాలి. నమ్మకమైన వారిగా ఉంటే ఖచ్చితంగా ఆ నమ్మకమైన రాయిబారు ఎవరంటే ఔషధం వంటి వాడని చెప్పాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నాయకుడు అంటే ఎవరంటే ప్రభు ఎవరినైతే ఒకరిని ఎంచుకొని అతని నాయకుడిగా చేసి ఆ వ్యక్తికి ప్రభు ఏం చేస్తాడంటే మందను అప్పగిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? మందను అప్పగిస్తాడు. ఇదిగో ఈ మందను నువ్వు నడిపించు, ఈ మందను నువ్వు యోర్దాను దాటించు, ఈ మందను నువ్వు యథార్థమైన ఆరాధనలోనికి నడిపించు, ఈ మందను నువ్వు జీవంలోనికి నడిపించు, ఈ మందను నీవు స్వాస్యాన్ని హత్తుకునేటట్లుగా నడిపించు అని ప్రభు ఏం చేస్తున్నాడంటే కొందరిని నాయకులుగా నియమిస్తున్నాడు. కొందరిని ఏం చేస్తున్నాడు? నాయకులుగా నియమిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ నాయకులు ఏం చేయాలి అని అంటే ఆ మందను ఎవరైతే ఆ నాయకుడికి అప్పగించబడిందో ఆ మందను ఏం చేయాలంటే, ఇప్పుడు నాయకుడు ఏం చేయాలంటే ఆ మందను
యోర్దాను దాటించాలి. చెప్పండి, ఏం చేయాలి? యోర్దాను దాటించాలి. యోర్దాన్ అంటే అర్థం ఏంటంటే శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనసు అంటే అర్థం ఏంటి? శరీరానుసారమైన మనసు వల్ల కలిగేది ఏంటి? మరణం. అంటే ఇప్పుడు విశ్వాస అనుదినం ఏం దాటాలి? మరణం దాటాలి. ఆ మరణం, యోర్దాను అంటే అర్థం ఏంటంటే మరణం. అంటే ఇప్పుడు నాయకుడు చేయవలసిన పని ఏంటి? తనకి ఎవరినైతే దేవుడు అప్పగించాడో ఆ ప్రజలను యోర్దాను దాటించాలి. హల్లెలూయా. అంటే ప్రజలను నాయకుడికి దేవుడు అప్పగిస్తాడా? ఎస్, ఖచ్చితంగా అప్పగిస్తాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీకు అప్పగింపబడిన వారి పైన అన్నాడు. చాలు, ఆగండి. మీకు అప్పగింపబడిన వారు అని అన్నాడు. ఎందుకు? ఎవరికి? 2వ వచనం. మొదటి వచనం చదవండి. 5వ అధ్యాయం మొదటి వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమను గూర్చిన సాక్షిని బయలుపరచబడు మహిమలో పాలువాడినైన నేను మీలో పెద్దలను హెచ్చరిస్తున్నాను. పెద్దలంటే ఎవరు? నాయకులు, నడిపించే వారికి పేతురు గారు ఏం చెప్తున్నారు? నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. 2వ వచనం. బలిమి చేత కాదు కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాపేక్షతో కాకుండా సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందని మీరు పై విచారణ చేయించు దాన్ని కాయండి. దేవునికి స్తోత్రం. అంటే నాయకుడిని, పెద్దను నియమించి ఏమంటున్నాడంటే, నీకు దేవుడు ఏదైతే అప్పగించాడో ఆ మందను నువ్వేం చేయాలి? కాయాలి. ఆ మందను నువ్వేం చేయాలి? కాయాలి. ఇలా చెప్పాడు. యేసుప్రభులు వారు ఏమన్నారంటే, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అలా ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. అప్పుడు ఇలా చెప్పాడు, నువ్వు నా మందను కాయుము, నువ్వు నా మందను మేపుము అని చెప్పాడు. అంటే కాపరి లేదా నాయకుడు లేదా పెద్ద ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలి? ఒకటి, మందను కాయాలి. రెండోది, మేపాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 2వ వచనంలో పై విచారణ చేయించు మందను ఏం చేయండి? కాయండి అని చెప్తూ 3వ వచనంలో అంటున్నాడు, మీకు అప్పగింపబడిన వారు కాబట్టి. అంటే వినండి, మీకు ఒక అర్థమయ్యేటట్టుగా మాట చెప్తాను. మిమ్మల్ని దేవుడు ఎవరికి అప్పగించాడు? నాకు అప్పగించాడు. మిమ్మల్ని దేవుడు ఏం చేశాడంటే నాకు అప్పగించాడు. ఇప్పుడు మీ విషయంలో నన్ను ఏం చేయమంటున్నాడంటే బలముతో కాదు, అంటే నా శక్తితో నా సామర్థ్యంతో కాదు, కానీ ఆయన ఏమంటున్నాడు అంటే దేవుని శక్తి చేత, ఒక మాటలో చెప్పాలంటే దేవుని శక్తి చేత, దేవుని వాక్యం చేత మిమ్ములను నేనేం చేయాలంటే కాయాలి. మిమ్మల్ని ఏం చేయాలి? కాయాలి. ఆ బాధ్యతను దేవుడు నాకు అప్పగించాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో యెరూషలేము నుండి దిగి యెరికో పట్టణానికి వెళ్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దొంగల చేతికి ఏమయ్యాడు? చిక్కుకున్నాడు. చిక్కుకున్న సందర్భంలో ఏం చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనం చదవండి. అతనిని చూచి అతని మీద ఏం పడ్డాడు? జాలిపడి. ఇంతకు ఏమైంది? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగుతున్న ఈ వ్యక్తికి ఏం చేశారు? దొంగలు దోచుకున్నారు, కొట్టారు, కొన ప్రాణంతో విడిచిపెట్టేశారు. అప్పుడు దారి మార్గం గుండా వెళ్తున్న ఒక సమరీయుడు ఏం చేశాడు? 33వ వచనంలో, ఒక సమరీయుడు ప్రయాణమై పోవచ్చు అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెను ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని వచ్చి అతనిని అప్పగించాడు. పూట కోళ్ళవాడు అంటే ఎవరు? పూట కోళ్ళవాని ఇల్లు అంటే పూట కోళ్ళవాడు అంటే ఎవరంటే సేవకుడు, ఒక నాయకుడు, ఒక పెద్ద. ఏం చేశాడట? పూట కోళ్ళవాని ఇంటికి అప్పగించాడు. ఇందాక ఏం చదువుకున్నాం మనం? మీకు అప్పగింపబడిన వారు అని అన్నాడు. అంటే ప్రభువే మనకు అప్పగిస్తాడు. నాయకులకి ప్రభు ఏం చేస్తున్నాడు? మందను అప్పగిస్తున్నాడు. ఎప్పుడైతే మందను దేవుడు నాకు అప్పగించాడు, నాకు ఎందుకు అప్పగించాడు అని అంటే వినండి, దేవుడు నన్ను నమ్మకమైన వారిగా ఇచ్చాడు.
దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడు? నమ్మకమైన వారికి ఇచ్చాడు. ఇతనికి మంద అప్పగించాలి అని నమ్మకమైన వారిని ఇచ్చి మందను ఏం చేశాడు? అప్పగించాడు. మీకు మాట చెప్తాను. నమ్మకమైన వారికి ఎంచి పరిచర్యను అప్పగించాడని చెప్పాడు పౌలు గారు. నమ్మకమైన యోగ్యులని ఎంచి మాకు సువార్తను అప్పగించాడని చెప్పాడు. కాబట్టి మనం గమనిస్తే ఎవరినైతే దేవుడు నమ్మకమైన వారు అని ఎంచుతాడో, ఎవరైతే దేవుడు యోగ్యులని ఎంచుతాడో వారి చేతికి ప్రభు మందను అప్పగిస్తాడు. అర్థమైందా? అంటే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఒక మందను అప్పగించాడు. ఇప్పుడు నాయకుడు ఏం చేయాలి? ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ మంద నా బలం చేత నా దగ్గరికి రాలేదు, దేవుడు నన్ను ప్రేమించి ఈ మందను నాకు అప్పగించాడు అన్న విషయం అర్థం కావాలి. మంద అప్పగించబడింది. ఇది నా తండ్రి మంద. చెప్పండి, ఇది నా తండ్రి మంద, నా తండ్రి నాకు అప్పగించాడు అనే విషయం నాకు అర్థమైతే ఇప్పుడు నేను ఏం చేస్తాను? మందను నేను ఏమాత్రం నిర్లక్ష్యం చేయను. మందను ఏం చేయను? ఏమాత్రం నిర్లక్ష్యం చేయను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదో ఒక రకంగా ప్రభు ఎవరినైతే నాకు అప్పగించాడో వారిని యోర్దాను దాటించే ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. ఏం దాటిస్తాను? యోర్దాను దాటిస్తాను. దావీదు తన తండ్రి తనకు అప్పగించబడిన మంద విషయంలో ఏం మాట్లాడుతున్నాడంటే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం. దావీదు ఉదయమునే లేచి ఒక కాపరికి గొర్రెలను ఏం చేశాడంట? అప్పగించాడు. దేవునికి స్తోత్రం. గొర్రెలను ఏం చేశాడు? అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఇది నా తండ్రి మంద, నా తండ్రి నాకేం చేశాడు? నాకు అప్పగించాడు. ఇప్పుడు దావీదుకి మందను అప్పగించింది ఎవరు? వారి యొక్క తండ్రి. దావీదు యొక్క తండ్రి ఎవరు? యెస్సై ఏం చేశాడు? ఇదిగో ఈ గొర్రెలను నువ్వు మేపు, ఈ గొర్రెలను నువ్వు కాయమని అప్పగించాడు. ఇప్పుడు దావీదుకి ఏమర్థమైందంటే ఇది నా తండ్రి మంద. చెప్పండి, ఏంటి? ఇది నా తండ్రి యొక్క మంద. ఇప్పుడు దావీదు ఆ చోట నుండి గొలియాతు ఉన్న స్థలంలోనికి వెళ్ళాలి అని అనుకున్నాడు, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు ఏం చేయలేదంటే మందను విడిచిపెట్టేలేదు. విడిచిపెట్టకుండా ఏం చేశాడు? మందను ఒక నమ్మకమైన కాపరిని చూసి ఆ నమ్మకమైన కాపరిని అంతలోకి మందను అప్పగించాడు. నేను మరలా వస్తాను, నేను వచ్చేంత వరకు ఈ మందను నీకేం చేస్తున్నాను? అప్పగిస్తున్నాను అని ఏం చేశాడు? మందను అప్పగించి అప్పుడు దావీదు ఆ స్థలం నుంచి వేరొక చోటకి వెళ్ళాడు. నేను ఎలా చెప్తున్నాను వినండి. దావీదుకి ఏమర్థమైందంటే నా తండ్రి నాకు అప్పగించిన మంద. అర్థమైందా? ఈరోజు ప్రతి నాయకుడు కానీ సేవకుడు కానీ పెద్ద కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఏమర్థం కావాలంటే నేను అనుకుంటే నాకు వచ్చిన వారు కాదు, దేవుడు నన్ను నమ్మకమైన వారిగా ఎంచి నాకు అప్పగించాడు అన్న సత్యం ఏ నాయకుడికైతే అర్థమవుతుందో ఖచ్చితంగా ఆ మంద ఎడల ఎలా నడుచుకోవాలన్న విషయం అర్థమవుతుంది. అర్థమైందా? పేతురు గారు ఏమంటున్నారు? మీ బలము చేత కాదు, దేవుని శక్తి చేత మందను కాయండి. దేవుని శక్తి చేత మాత్రమే మందను కాయండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను కాయుటకు ఆయన మిమ్మల్ని నియమించాడు. ఏం చేశాడు? నియమించాడు. ఆ మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. సౌండ్ రావడం లేదా? దీంట్లోని అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినది సంఘం. ఆ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా నియమించెనో. దేవుని స్తోత్రం. ఏం చేశాడట? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి ఎలాగ ఉండండి? జాగ్రత్తగా ఉండండి. అంటే అర్థం ఏంటంటే
దేవుడు మీకు ఏ మందనైతే అప్పగించాడో, ఏ బాధ్యత అయితే మీకు అప్పగించాడో ఆ బాధ్యత విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని కాయుటకు నియమించింది ఆయన, మందను అప్పగించింది ఆయన. కాబట్టి ఆయన నాకు అప్పగించాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి కడవరి దినాలు అర్థమవును కాక అంతే. దేవుడు అప్పగించాడు, ప్రభు అప్పగించినప్పుడు ఖచ్చితంగా ప్రభు అప్పగించాడు కాబట్టి మన బలము చేత కాయాలని అనుకోకూడదు. దేవుడు అప్పగించాడు కాబట్టి కేవలం దేవుని శక్తి చేత మాత్రమే మందను కాయాలి. దేవుడు అప్పగించాడని మనం ఎరిగితే ఆ మంద ఏడలు ఎలా నడుచుకుంటాం? తెస్సలోనికాకి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికాకి రాసిన మొదటి పత్రికలో, తెస్సలోనికాకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికాకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడాం. దేవునికి స్తోత్రం. అంటే సువార్తను అప్పగించడానికి కూడా దేవుడు యోగ్యుడిగా ఎంచాడు, మందను అప్పగించడానికి కూడా యోగ్యుడిగా ఎంచాడు, పరిచర్య అప్పగించడానికి కూడా దేవుడు యోగ్యుడిగా ఎంచాడు. మీకు ఇంకో మాట చెప్పనా, ఈ ఏర్పాటులోనికి రావడానికి కూడా మిమ్మల్ని దేవుడు యోగ్యులుగా ఎంచాడు. కృపమ్మ అంతేనా? ఏమంతే? అది దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిచర్య చాలా మందికి అర్థం కావడంలా, ఈ పరిచర్య ఎంత గొప్పదో చాలా మందికి అర్థం కావడంలా. కానీ దేవుడు ఈ పరిచర్యని, నమ్మకమైన పరిచర్యను దేవుడు మన యొద్ద దాకా తెచ్చాడు, మనకు అర్థమయ్యేటట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. కానీ దీన్ని మరి చాలా మంది ఏం చేయడం లేదు, అర్థం చేసుకోవడం లేదు, అపార్థం చేసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఈ పరిచర్యలో ఈ వాక్యం, ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఏదైతే ఉందో దాన్ని మన యొద్దకు తేవడమే కాదు, మనకు అర్థమయ్యడానికి కూడా దేవుడు మనకు యోగ్యతనిచ్చాడు. హల్లెలూయా. ఇది మనం తెచ్చుకున్నామా, మన యొద్దకు వచ్చినదా? అది ఇక్కడ మాట చూపిస్తాను. మరలా ఇక్కడికి వద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 6లో చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ. హల్లెలూయా. మన యొద్దకు వచ్చిందండి వాక్యం, మన యొద్దకు వచ్చింది. బాప్తిస్మిచ్చి యోహాను కాలంలో ప్రధాన యాజకులుండగా, రాజులుండగా, మంత్రులుండగా, అధికారులుండగా దేవుని వాక్యము యోహాను దగ్గరకు వచ్చెను. ఈ కడవరి దినాల్లో ధనికులుండగా, ధనవంతులుండగా, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఉండగా ఈ సువార్త సత్యం మన యొద్దకు వచ్చెను. దేవుని స్తోత్రం. మీరు దేని బట్టి ధన్యులంటే ఇలా చెప్పాలి, నాకు ఏర్పాటు ఏంటో అర్థమైందండి, అది దేవుని స్తోత్రం. నువ్వు దేని బట్టి అతిశయిస్తున్నావు అంటే ఇలా చెప్పాలి, నా యొద్దకు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అనే బోధ నా దగ్గరికి వచ్చింది, నా యొద్దకు వచ్చిందంటే అర్థం ఏంటంటే దేవుడు నన్ను యోగ్యుడిగా ఎంచాడు, నన్ను యోగ్యుడిగా ఎంచాడు. ఈ కడవరి దినాల్లో ఎంతమంది ఉన్నా వారికి లేని ధన్యత నాకు ఇచ్చాడు, వారికి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. కనుక నా యొద్దకు తెచ్చాడు, నా యొద్దకు తెచ్చాడు. రండి, తెస్సలోనికాకి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మరలా చదవండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుడు ఎంచాడు. ఏం చేశాడట? యోగ్యులమని ఎంచాడు. కాబట్టి మనుషులను సంతోషపెట్టువారము కాకుండా మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాం. అది అంటే మంద నాకు అప్పగించబడింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు దేవుడు అప్పగించాడు కాబట్టి, సువార్తను నాకు దేవుడు అప్పగించాడు కాబట్టి, పరిచర్యను దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి ఇప్పుడు ఎవరు సంతోషపడేటట్లుగా నేను చేయాలి? దేవుడు సంతోషపడేటట్లుగా చేయాలి. హల్లెలూయా. దేవుడు సంతోషపడేటట్లుగా పరిచర్య చేస్తే మందకు క్షేమం కలుగుతుంది. మందను సంతోషపరిచే బోధ చేయకూడదు. మనుషులను సంతోషపెట్టే వారముగా మేము ఉండక, మనుషులు ఏం చేయకూడదు? సంతోషపెట్టకూడదు. అంటే మనుషులు మనం సంతోషపెడితే దేవుడు ఏం చేయడు? ఆయన సంతోషించడు. అసలు ఆయన ఆనందిస్తే కదా మనం యొర్దాను దాటేది. ప్రభు ఏమన్నాడు? యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనమందరం నదిని దాటతామని చెప్పాడు. ఆయన ఆనందిస్తే మనం నది దాడతాం. ఆయన ఆనందిస్తే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. ఆయన ఆనందిస్తే సంఘానికి మేలు జరుగుతుంది. ఆయన ఆనందిస్తే సంఘం జీవాన్ని అనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఒక నాయకుడికి ఏమర్థం కావాలంటే, దేవుడు నన్ను నమ్మకస్తుడిగా ఎంచి నాకు మందను అప్పగించాడు అన్న విషయాన్ని గుర్తించి ఈ మందను
ఖచ్చితంగా దేవుడు ఆయన ఇచ్చే శక్తి చేత మాత్రమే ఈ మందను నేను కాయాలి. ఈ మందను కాయుటకే దేవుడు నన్ను అధ్యక్షుడిగా నియమించాడు అన్న విషయం అర్థమైతే ఇప్పుడు మందను ఏం చేస్తామంటే మందను సంతోషపరచం కానీ దేవుడు ఎవరికైతే మందను అప్పగించాడో ఆ దేవుడిని మనం సంతోషపరుస్తాం. హల్లెలూయా. అంతేకాదు ఇంకా కిందకి ఏం చెప్పాడు చూడండి. కిందకి ఏం చెప్పాడు? 5వ వచనం, మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపుచ్చు వ్యాసమునైనా ఎన్నడూ ఏం చేయలేదు. మేము ఎప్పుడు ధనాపేక్ష కప్పిపుచ్చి వ్యాసం వేయలేదు. అంటే అర్థం ఏంటి? మీ దగ్గర నుంచి ఏదో అర్జించాలని నేను ఏ రోజు ఆశించలేదు అంటున్నాడు పౌలు గారు. ధనాపేక్ష కప్పిపుచ్చి వ్యాసం నేను వేయలేదు. మరి ఎలా ఉన్నాడట? 6వ వచనం, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాను. మీ వలనే గాని ఇతరుల వలనే గాని మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరుకోలేదు. ఘనతను మేము కోరుకోలేదు. అయితే 7వ వచనంలో అంటున్నాడు, అయితే సన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్య నడుచుకున్నాం. హల్లెలూయా. ఎలా నడుచుకున్నాడు పౌలు గారు? మంద ఎడలు ఎలా నడుచుకున్నాడంటే ఈ మంద నాకు ప్రభు అప్పగించాడని పౌలు గారు గుర్తించి ఆ మంద ఎడలు ఎలా నడుచుకున్నాడట? ఒక తల్లి తన బిడ్డను గారావించినట్లుగా మంద ఎడలు నడుచుకున్నాడు. అంతేకాదు కింద అంటున్నాడు 12వ వచనం చూడండి. 12వ వచనం, తన రాజ్యమును మహిమను మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, 2ది ధైర్యపరుస్తూ, 3ది సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా. దేవునికి స్తోత్రం. ఒక తండ్రి తన పిల్లల విషయంలో ఎలా నడుచుకుంటాడో నేను అలా నడుచుకున్నాను. ఒక తల్లి గారావించినట్లుగా నేను నడుచుకున్నాను. ఎందుకంటే మిమ్మలను దేవుడు నాకు అప్పగించాడు. హల్లెలూయా. అంటే పౌలు గారికి ఏమర్థమైంది? ఏమర్థమైందంటే దేవుడు నమ్మకస్తుడిగా ఎంచి నాకు మందను అప్పగించాడు. అది 10 మంది అయినా 20 మంది అయినా 50 మంది అయినా 1000 మంది అయినా సరే ప్రభు నమ్మకస్తుడిగా ఎంచి నీకు అప్పగించాడు. అప్పగించిన దాని విషయంలో మనం మాత్రం నమ్మకంగా ఉండాలంటే నీకు దేవుడు ఏది అప్పగించినా సరే. నేను మాట చెప్తున్నాను, ఎందుకంటే అప్పగించిన దాన్ని ఎందుకు చెప్తున్నానంటే అప్పగించాడంటే ఖచ్చితంగా ఒకరు దాని విషయం లెక్క అడుగుతాడు. అది మీకు అర్థమైందా? అప్పగించానంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏమన్నాడు? పూటకాను వాని ఇంటికి అప్పగించేమన్నాడు, నేను మరలా వస్తాను, నువ్వు అంతలోనికి ఖర్చు పెట్టు, ఇదిగో నేను 2 దేనారాలు ఇస్తున్నాను, మిగతా ఏమైనా ఖర్చు అవుతే నీ సొంత డబ్బులు ఎట్టి నువ్వు ఖర్చు పెట్టు, నేను మరలా వచ్చిన తర్వాత నువ్వు ఎంతైతే ఖర్చు పెట్టావో దాని అంతటి నేను ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు సేవకుని ఏమంటున్నాడు? నీకు అప్పగించబడిన దాని ఎడల నువ్వు నమ్మకంగా నడుచుకో, నేను మరలా వస్తాను, నువ్వు ఎంతైతే ప్రయాసపడ్డావో నువ్వు ఎంతైతే ఖర్చు పెట్టావో దాని అంతటికి నేను మరలా వచ్చి నీకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి నేను ఎలా అంటే, మరి ఆ మందను మనం క్రమంగా నడిపించకపోతే, ఆ మందను యోర్దాను దాటించకపోతే, ఆ మందకు క్షేమాభివృద్ధి చెందకపోతే ఆ మంద విషయంలో ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. చెప్పండి, అప్పగించిన దాని విషయంలో దేవుడు ఏమడుగుతాడు? లెక్క ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మీకు మాట చెప్తాను. రాత్రి నేను కనకలపేటలో ప్రభు మాట్లాడితే ఇలా చెప్పాడు. కనకలపేటలో ఉన్న సంఘం, అక్కడ ప్రభు ఏం చెప్పాడంటే ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. తండ్రి మాత్రం ఎంతమంది? ఒక్కడే. అప్పుడు నేను ఒక మాట అడిగాను. ఏమడిగానంటే ఉపదేశకులు ఎవరు? తండ్రి ఎవరు? తండ్రి ఎవరంటే ఏ మందనైతే దేవుడు అప్పగించాడో ఆ మందకు ఆ కాపరు ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. చెప్పండి, ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నాను. ఏం చేస్తున్నాను? ప్రతి సోమవారం వెళ్ళి వాక్యం చెప్పొస్తున్నాను. నేను వాళ్ళకి ఏమవను? నేను వాళ్ళకి తండ్రి అవను, వారికి నేను ఏమవను? తండ్రి అవను. మరి నేను ఏమవుతాను వాళ్ళకి? కేవలం ఉపదేశకుని మాత్రమే. కానీ వారి తండ్రి ఎవరు? వారి తండ్రి జకర్యా గారు వారి తండ్రి. నేను తండ్రిని కాదు, నేను కేవలం ఎవరిని చెప్పాలి? ఉపదేశకుని మాత్రమే. నా బాధ్యత ఏంటి? నేను నిలబడగా దేవుడు నాకు ఏం అప్పగించాడో దాన్ని నేను చెప్పేసి రావడమే నా బాధ్యత. కానీ ఆ సంఘం యొక్క యోగక్షేమాలు, బాధ్యత, బరువు అన్ని మోయవలసింది ఎవరు? జకర్యా గారే. ఎందుకు? ఆ సంఘానికి ఆయన ఎవరు? ఆ మందకి ఎవరైనా
ఆ మందకి ఆయన ఒక కాపరి, లేదంటే వాళ్ళందరికైనా ఒక తండ్రి. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఆ మందను సరిగా కాయలేదు. చెప్పండి, ఏం చేయలేదు? సరిగా కాయలేదు. ఒక రోజున ప్రభు లెక్క ఎవరిని అడుగుతాడు? చెప్పండి, ఎవరిని అడుగుతాడు? జకర్యా గారిని అడుగుతాడు. ఎవరిని అడగడు? నన్ను అడగడు. ఎందుకు? నేను కేవలం ఉపదేశకుని మాత్రమే. నేను వెళ్ళాను, వాక్యం చెప్పాను, నేను వచ్చేసాను. కానీ నన్ను లెక్క అడగడు. ఎవరి లెక్క అడుగుతాడంటే ఆ సంఘము ఎవరికి దేవుడు అప్పగించాడో వాళ్ళని అడుగుతాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు మాట చెప్తాను. ఇప్పుడు మన ఇంజురు సంఘం విషయంలో జకర్యా గారిని లెక్క అడుగుతాడా? ఖచ్చితంగా అడగడు. ఎందుకు? ప్రభు నాకు అప్పగించాడు. నాకు అప్పగించిన దాని విషయంలో నన్ను లెక్క అడుగుతాడు, ఆయనకు అప్పగించిన దాని విషయంలో ఆయన్ని లెక్క అడుగుతాడు. నేను మాట చెప్తాను. ఇప్పుడు నాకు తండ్రి ఎవరు? పరమానందం గారు. ఇప్పుడు ఈ సంఘం విషయంలో ఆయన ఏమైనా లెక్క అడుగుతాడా? ఎందుకు అడగడం? ఆయన్ని పిలవలేదు కాబట్టి. ప్రభు తన పరిచర్యకి ఎవరిని పిలిచాడు? ప్రభు నన్ను పిలుచుకున్నాడు. ఎవరిని పిలవలేదు? నాన్నగారిని పిలవలేదు. నాన్నగారు పిలవలేదు కాబట్టి సంఘంలో ఎంత ప్రయాసపడ్డావు అన్నది అడుగుతాడు, కానీ సంఘం ఎందుకు క్రమం తప్పిందని మాత్రం అడగడు. ఎందుకు? ఆ బాధ్యత ఎవరికి అప్పగించాడు? నాకు అప్పగించాడు. కాబట్టి ఆ లెక్క ఎవరిని అడుగుతాడు? సంఘం విషయంలో లెక్క నన్ను అడుగుతాడు. సంఘములో నాన్నగారు కూడా ఎవరు? ఒక స్తంభం. సంఘములో ఒక స్తంభం కాబట్టి సంఘములో ఆయన చేయవలసిన బాధ్యత ఆయనకు ఉందా లేదా? ఉంది. దాన్ని నెరవేర్చకపోతే దాని విషయంలో లెక్క అడుగుతాడు. మీకు అందరికి అర్థమవును గాక. అర్థమైంది? అంటే దేవుడు మనకి ఏం అప్పగించాడో, దేని విషయంలో ఆయన మనల్ని నియమించాడో దాని విషయంలో ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మన పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలనని మందను ఏం చేస్తున్నారు? కాస్తున్నారని చెప్పాడు. రండి ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. ఆ మాట 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. మీ పైన నాయకులుగా, నేను ఎలా అంటున్నాను, మరి నాయకులుగా ఎంచింది ఎవరు? నాయకులుగా నియమించింది ఎవరు? దేవుడే. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను ఏం చేస్తున్నారు? కాయుచున్నారు. మీ ఆత్మలు ఏం చేస్తున్నారు? కాయుచున్నారు. అంటే ఏమని అడుగుతున్నారేంటి? తర్వాత ఏమన్నా? మీ ఆత్మలను కాయుచున్నారు. ఇలా చెప్తున్నాడు చూడండి. వారంటే ఎవరు? చెప్పాలి. వారంటే ఎవరు? నాయకుడు, సేవకుడా. ఏమన్నాడు? వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల. చెప్పండి, దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకేముండదు? దేవునక్క మీకేముండదు? మనకు వచ్చిన భాషలో చెప్పనా, మనకి ఏ ఫలితం ఉండదు అని చెప్పాడు. అంటే దేవుడు మనల్ని ఒక కాపరికి లేదా ఒక నాయకుడికి దేవుడు అప్పగించాడు. ఆ నాయకుడు ఎలా చేయకూడదు? ఇప్పుడు దుఃఖముతో పని చేయకూడదు. మరి ఎలా చేయాలన్నాడు? దుఃఖముతో కాకుండా ఆనందముతో చేయనట్లు వారి మాట మీరు వినండి. రెండోదేమన్నాడు? వారికి మీరు లోబడండి. దేవునికి స్తోత్రం. ఆ కృప మీకు అందరికీ కలుగును గాక. అంటే మన పైన దేవుడు ఎవరినైతే నాయకులుగా నియమించాడో వారికి మనం ఏం చేయాలి? లోబడాలి. చెప్పండి, ఏం చేయాలి? లోబడాలి. వారి మాట మనం వినాలి. వారు ఎలా చేయకూడదు అన్నాడు? దుఃఖముతో ఆ పని చేయకూడదు, దుఃఖంతో చేయకూడదు. మరి ఎలా చేయాలి? ఆనందముతో చేసిన ఎడల మీకు ప్రయోజనం, మీకు అందరికి ప్రయోజనం కలుగును గాక. ఎందుకంటే ఒక సేవకుడు గాన మన ఇంటికి వస్తే మనం ఆశీర్వదించబడతాం. అది ఒక సేవకుడు రాక ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే, కొర్నేలు సందర్భంలో కొర్నేలు ఇంటికి ఎవరు వచ్చారు? సేవకుడు. ఎవరైనా? పేతురు గారు వచ్చారు. పేతురు గారు ఎప్పుడైతే కొర్నేలు ఇంటిలో అడుగు పెట్టాడో కొర్నేలు ఇలాంటి ఏమైంది? ఆశీర్వదించబడింది. హల్లెలూయా. కొర్నేలు ఇలా అంటాడు. ఏమంటాడంటే, మీరు రావడం బహుమంచిది అని అంటాడు. చెప్పండి, ఏంటి? మీరు రావడం బహుమంచిది అని అంటాడు. అంటే ఎప్పుడైతే కొర్నేలు ఇంటికి పేతురు గారు వచ్చారో కొర్నేలు ఇల్లు ఏమైంది? ఆశీర్వదించబడింది. కాబట్టి మీరందరూ మన పైన నాయకులుగా నియమించబడిన వారు దుఃఖముతో పనిచేసిన ఎడల ఏం కలగదు? ప్రయోజనం కలగదు. కానీ వారు ఆనందముతో పనిచేసిన ఎడల మనకేంటి ప్రయోజనం? మీకు మాట చెప్పనా, మీ వద్దకు సేవకుడు వచ్చాడనంటే మీకు ఏదో ఒక ప్రవచన వాక్యం దొరకాలి.
మన యొద్దకు సేవకుడు వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో మాట మోసుకొస్తాడు. ఇప్పుడు పూర్వకాలంలో సమూయేలు గారి కాలంలో సమూయేలు ఏ ప్రాంతం నుండి అయినా రాజు దగ్గరికి వస్తే ఆ రాజు సింహాసనం దిగి ఏమనేవాడు తెలుసా? సమూయేలు, నువ్వు సమాధానంగా వచ్చుచున్నావా? చెప్పండి, ఏమన్నాడు? సమాధానంగా వచ్చుచున్నావు అంటే అర్థం ఏంటి? సమూయేలు ఒక ప్రవక్త. ఖచ్చితంగా సమూయేలు వచ్చాడంటే ఖచ్చితంగా క్షేమ సమాచారం తెస్తాడు, లేదంటే మన మీదకి రాబోయే యుద్ధం ఏదో విషయమైనా తెస్తాడు. అందుకే ఏం చెప్పకుండా ముందు ఏమనేవారు? నువ్వు తెచ్చిన సమాచారం మంచిదా చెడ్డదా? మంచి సమాచారమేనా అని అడిగేవారు. అప్పుడు సమూయేలు అనేవాడు, నేను తెచ్చింది అయితే సమాధానకరమైన వార్త అని అనగానే వాళ్ళ అమ్మయ్య అయితే చెప్పు అనేవాడు. అంటే అర్థం ఏంటి? ఈ సమూయేలు గారు వచ్చారంటే ఖచ్చితంగా మనకు మంచి వార్త ఏదో తెస్తారు. అలాగే పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మీ వద్దకు వచ్చిన ఎడల మీకు జ్ఞానోపదేశం కలుగుతుందని చెప్పాడు. చూడండి ఆ మాట. కొరింథీ మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 14 చదవండి. 14వ అధ్యాయం 6వ వచనం. నేను మీ వద్దకు వచ్చి అని అన్నాడు. కనిపించిందా? 14వ అధ్యాయం 6వ వచనం. నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనైనను, రెండేమన్నాడు? జ్ఞానోపదేశము చేయవలనైనను, తర్వాత ప్రవచింపవలనైనను, బోధింపవలనైనను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే ఏమన్నాడంటే, నేను వస్తే మీకు ప్రయోజనం కలగాలి. కృపమ్మ, ఏం కలగాలి? ప్రయోజనం కలగాలి. సేవకుడు మన యొద్దకు వస్తున్నాడని మనకు ప్రయోజనం కలుగుతుంది అంతే. కొర్నేలి ఇంటికి సేవకుడు వచ్చాడు. కొర్నేలి ఇల్లు ఏమైంది? ఆశీర్వదించబడింది. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ప్రయోజనం కలగాలి. ఇప్పుడండి సునేమిరాలని ఒక స్త్రీ ఉంది బైబిల్లో. సునేమిరాలని ఒక స్త్రీ తన ఇంటి పైన ఒక గది కట్టించి సేవకుని గారు సమస్తం సిద్ధపరిచిందా లేదా? సిద్ధపరిచింది. నేను ఎలా అంటున్నాను, ఇప్పుడు ఆ సేవకుని ద్వారా సునేమిరాలు ఏం పొందుకుంది? ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం. నేను ఎలా చెప్తున్నాను? ప్రయోజనం కలిగింది. ప్రయోజనం కలిగింది కాబట్టి ఏం చేసింది? ప్రయోజనం కలిగింది కాబట్టి ఏం చేసింది? ఆ సేవకుని ఎడల కృతజ్ఞత కలిగి నడుచుకుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి వినండి, సునేమిరాలు సేవకుని కొరకు ఏం చేసింది? కృతజ్ఞత కలిగి నడుచుకుంది. అంటే ఆ సేవకుని ద్వారా, అంటే ఎలీషా గారి ద్వారా మీకు ఏం కలిగింది? ప్రయోజనం కలిగింది. అలాగే పౌలు గారు అన్నారు, నేను మీ వద్దకు వచ్చిన ఎడల మీకు జ్ఞానోపదేశమైన కలగాలి, ప్రవచనమైన కలగాలి, వాగ్దానమైన కలగాలి, ఏదో ఒక సంగతి మీకు బయలుపరచబడాలి. అలా జరిగితే నా వల్ల మీకు ఏం కలిగినట్టు? ప్రయోజనం కలిగినట్టు. నేను ఎలా చెప్తున్నాను? మరి అదే నాయకుడు దుఃఖపడితే వినండి, మనకి ఏ ప్రయోజనం లేదంటాడు. అందుకేమన్నాడు? మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను లెక్క అప్పగించవలసిన వారే ఉన్నారు గనక వారి మాటకు మీరు లోబడండి. ఏమన్నాడు? వారి మాట మీరు వినండి. వారు దుఃఖముతో కాకుండా ఎలా చేయాలి? ఆనందముతో వారు కాయినట్లు వారికి మీరు లోబడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ సేవకుని మాటకు మీరు అందరూ లోబడుదురు కాక. అంతే. మీకు లోబడితే మీకు ప్రయోజనం. నేను చెప్పేది ఏంటంటే, ఏదో మీరందరూ లోబడితే నేనేదో అది కాదు. లోబడితే మీకు ప్రయోజనం. మీరు లోబడితే ప్రయోజనం ఏంటి? మీరు లోబడితే సేవకుని ద్వారా వచ్చే ఆ బయలుపరచబడే సంగతి ఏంటో మీరు పొందుకుంటారు. మీరు లోబడకపోతే, మీకు లోబడే ఆ మనసు మీలో లేదనుకోండి, మీరు ఏం చేస్తారో తెలుసా? మాట వస్తున్నా కానీ దానికి ఏమాత్రం మీరు లోబడరు. అందుకే అన్నాడు చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయంలో, నిర్గమకాండం 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. మోషే ఎవరు చెప్పండి? ఇప్పుడు నాయకుడు. ప్రభు స్తోత్ర. మోషే ఒక నాయకుడు. ఇశ్రాయేలులతో చెప్పాను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాస్యమును బట్టి మోషే మాట వారు వినలేదు అని అన్నాడండి. ఏం చేయలేదు అంటే ఎవరి మాట వినలేదు? ఇప్పుడు నాయకుని మాట వినలేదు. ఎందుకు వినలేదట? మనోవ్యాకులమును బట్టి. అంటే నేను మాట చెప్తాను, ఏదైనా ఒక సేవకుని గురించి మనకి ఏదైనా తెలిసినప్పుడు వినండి. ఒకవేళ నా గురించి మీకు ఏదో చెడ్డగా తెలిసిన వెంటనే మనం కలవర పడిపోకూడదు.
అసలు ఇది ఎంతవరకు వాస్తవం అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే ఏం జరుగుతుందంటే మన ఈ వ్యక్తి విషయంలో మన చెడ్డ అభిప్రాయం పెట్టేసుకుంటాం. చెడ్డ అభిప్రాయం ఎప్పుడైతే పెట్టేసుకున్నాం వెంటనే ఏం జరుగుతుంది, ఆ వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా వచ్చే ఏ సంగతిని మనం పొందుకోలేం. వింటామా, విన్నట్టుగా ప్రవర్తిస్తాం, కానీ మనం ఏ సంగతిని పొందుకోం. అలా మీరు ఎన్ని దినాలు వాక్యం విన్నా మీకు ఏ ప్రయోజనం లేదు. అందుకే మీ చెవులు బాగుపడును కాకంటే ఈ కడవరి దినాల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఏదైనా ఒక 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 నడిపించే వ్యక్తి, వాక్యాన్ని బోధించే వ్యక్తి విషయంలో మనకి ఏదైనా తెలిసినప్పుడు వెంటనే ఏం చేయాలి, ఇది ఎంతవరకు వాస్తవం అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది మాత్రం మనం తెలుసుకోకుండా ప్రయత్నం చేయకుండా వెంటనే మనం ఏదైనా మనసులో పెట్టుకున్నాం అనుకున్నప్పుడు చెప్పే వాక్యాన్ని మనం ఏం చేయలేం, చెప్పే వాక్యాన్ని మనం గ్రహించలేం. వెంటనే మనకి ఏమి జ్ఞాపకం వస్తుంది, మరి అదైతే ఇది ఈయన ఎందుకు ఇలా చేశాడు, మరి అలాగైతే ఈయన ఎందుకు ఇలా చేశాడు అంటే నీ ఆలోచన అంతా ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంది, నీ మనసులో ఏది ఉందో దాని గురించి ఆలోచిస్తావు. కానీ బయలుపడుతున్న సంగతి మీద నువ్వు మనసు పెట్టలేవు. వస్తున్న జ్ఞానోపదేశం మీద నువ్వేం చేయలేవు, మనసు పెట్టలేవు. కాబట్టి వినండి, మనోవ్యాకులమును బట్టి వారు ఏమి చేయలేదంటే మాట వినలేదు. అటువంటి అనుభవం మీకు ఎవరికి కలగకుండాను గాక. అర్థమవుతుందా? కాబట్టి ఒక సేవకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనకేం కలగాలి, ప్రయోజనం అనండి, ప్రయోజనం కలగాలి. ప్రయోజనం కలగాలంటే ఆ సేవకుడు ఎలా చేయకూడదు, దుఃఖముతో కాదు, ఎలా చేయాలి, ఆనందంతో పని చేయాలి. ఆనందంతో పని చేసిన ఎడల చెప్పండి మీకేం కలుగుతుంది, ప్రయోజనం కలుగుతుంది. ఆ ప్రయోజనం మీకు అందరికీ కలుగును గాక అంటే. అర్థమైందా? కాబట్టి వినండి, నమ్మకమైన నాయకులను ప్రభు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నమ్మకమైన నాయకుల్ని ఇచ్చాడు. అందుకే ఏమన్నాడు, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు అన్నాడు. కాబట్టి నమ్మకమైన రాయబారులు ఇచ్చినందుకు ప్రభు స్తోత్రం. కాబట్టి మనం ఏమైపోకూడదు, ఏదైనా ఒక సేవకుని విషయంలో ఏదైనా మనకు తెలిసిన వెంటనే మనం ఎప్పుడు కలవరో పడిపోకూడదు. మనోవ్యాకులం వస్తే మనం కలగబోయే ఆ సంగతిని ఏం చేసుకోలేం, పొందుకోలేమని చెప్తున్నాడు. అందుకే చూడండి, ఒక నమ్మకమైన నాయకుడు అంటే ప్రజలకు ఎలా క్షేమం కలుగుతుంది, ఈ మాట కూడా చూద్దాం. యెహోషువ గ్రంథంలో, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఎలాగూ సెలవిచ్చెను. దేవుని స్తోత్రం. ఏమంటారు, ఇప్పుడు ఎవరు చనిపోయారు చెప్పండి, ఒక నమ్మకమైన నాయకుడు ఎవరు, మోషే. ఇప్పుడు ఎవరు చనిపోయారు, మోషే చనిపోయాడు. ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలు, ఆ బరువంతా ఇప్పుడు దేవుడు ఎవరికి అప్పగించాడు, యెహోషువకి అప్పగించాడు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో ప్రజలందరూ ఎలాగున్నారట చూడండి. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనం చదవండి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలుల కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలును యెహోవాను సేవించుచూనే వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారు చెప్పండి, ఇప్పుడు దేవుని ఏం చేశారు, సేవించారు. ఎవరి కాలంలో, యెహోషువ కాలంలో, యెహోషువ దినములన్నిట ప్రజలందరూ దేవుణ్ణే సేవించారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యెహోషువ నాయకుడిగా పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? పాస్ అయ్యాడు. తనకు అప్పగించిన ప్రజలందరూ దేవుని సేవిస్తున్నారు. తనకు అప్పగించిన ప్రజలందరూ యొర్దాను దాటారు. తనకు అప్పగించిన ప్రజలందరూ యథార్థమైన ఆరాధనలోనికి వెళ్ళారు. నేను మాట చెప్తున్నాను, విగ్రహారాధన జోలికి వెళ్ళలేదు. అందరూ ఎవరిని సేవించారంట, దేవుణ్ణే సేవించారు. ఇప్పుడు నేను మాట చెప్తాను. ఇప్పుడు యెహోషువ చనిపోయాడు. చెప్పండి, ఎవరు చనిపోయారు, యెహోషువ చనిపోయాడు. నాయకుడు ఏమయ్యాడు, చనిపోయాడు. మరి అప్పుడు ఏం జరిగింది, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోషువ మృతి పొందిన తర్వాత అన్నాడు. అంటే నమ్మకమైన నాయకుడు ఏమయ్యాడు, ఇప్పుడు చనిపోయాడు. నమ్మకమైన నాయకుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది, మొదటి అధ్యాయం 10వ వచనం, ఆ 2:10 చదవండి. 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను
ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చింది అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు లేరట? దేవుని సేవించేవారు లేరు. ఎందుకు లేరు? నమ్మకమైన నాయకుడైన యెహోషువ అప్పుడు చనిపోయాడు కాబట్టి. అంటే యెహోషువ బ్రతుకున్నంత కాలం ప్రజలు దేవుని సేవించారు. యెహోషువ చనిపోగానే ప్రజలందరూ దేవుని సేవించడం మానేశారు. అప్పుడు ఏం కలిగాయి చూడండి. తర్వాత 15వ వచనం. యెహోవా వారికి చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారి పోయిన ప్రతి స్థలమున వారికి ఏం కలిగాను? బాధ కలిగాను. 14వ వచనం అన్నాడు, శత్రువుల చేతికి వారు అప్పగించబడ్డారు అని చెప్పాడు. ఏం చేయబడ్డారు? శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. వారికి ఏం కలిగింది? బాధ కలిగింది. ఎందుకు కలిగింది అంటే ఒక నమ్మకమైన నాయకుడు వారి మధ్యలో లేడు. నమ్మకమైన నాయకుడు ఉన్నంత కాలం ప్రజలందరూ ఎవరిని సేవించారు? దేవుని సేవించారు. నేను మాట చెప్తాను, ఎప్పుడైతే ప్రజలు యథార్థంగా దేవుని ఆరాధిస్తారో ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది. ఇంకో మాట కూడా చెప్తాను వినండి. ప్రజలు యథార్థమైన ఆరాధన చేస్తే ప్రజలకే కాదు దేశానికి కూడా క్షేమం కలుగుతుంది. దేశానికే కాదు వినండి, మొత్తం సర్వ సృష్టికి కూడా క్షేమం కలుగుతుంది. యథార్థమైన ఆరాధన కానా చెయ్యకపోతే తనకి నష్టమే, దేశానికి నష్టమే, అంతేకాదు సమస్త సృష్టి కూడా నష్టమే. అర్థమైందా? కాబట్టి నమ్మకమైన నాయకులు ఇంకా ఈ కడవర దినాల్లో లేచుదురు కాక. అర్థమైందా? మందను పాడు చేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు. కాపరులు ఏం చేస్తున్నాను అన్నాడు? ఇర్మీయా గ్రంథంలో ఇలా అన్నాడు, నా కాపరులే నా ద్రాక్ష తోటను పాడు చేయుచున్నారు అని అన్నాడు. అంతేకాదు త్రొక్కి వేస్తున్నారు అని చెప్పాడు. అంటే నమ్మకమైన వారు లేకపోతే ద్రాక్ష తోట ఏమవుతుంది? ఇప్పుడు రొక్కబడుతుంది. నా మంద పాడైపోయింది అన్నాడు. నా గొర్రెలు ఏమవుతున్నాయి? చెదిరిపోతున్నాయని అన్నాడు. తప్పిపోతున్నాయని చెప్పాడు. ఎందుకు? నమ్మకమైన నాయకుడు లేకపోతే. కానీ దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? నమ్మకమైన నాయకుల్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నాయకుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడో ఆ అడుగు జాడలు బట్టి మనం ముందుకెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ సేవకుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు, ఆ నాయకుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడో మనకు అర్థమైతే ఆయన అడుగు జాడలు బట్టి మనం ఏం చేయాలి? నడుచుకుంటూ మనం వెళ్ళిపోవాలి. అందుకేమన్నాడు బోయాజు ఏమన్నాడు? ఈ పొలములో నుండి వేరొక పొలములోనికి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు? నీకు కావలసిన సమృద్ధి అంతా ఈ పొలంలో దొరుకుతుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నీకు కావలసిన సమృద్ధి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఈ పొలంలో దొరుకుతుంది. కాబట్టి వేరొక పొలంలోనికి వెళ్ళొద్దని చెప్పాడు. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటారు, మీరు నిలకడగా ఉండండి అని చెప్పాడు. పేతురు గారు ఎలా చెప్తారు? ఏమన్నారంటే 5వ అధ్యాయంలో, ఇదే సత్యమైన కృప, దీంట్లో మీరు నిలకడగా ఉండండి. అంటే మన పైన నాయకులు మనకి ఏం చెప్తున్నారు అన్నదాన్ని మనం స్వీకరించేవారుగా ఉండాలి. ఏం చేయాలి? స్వీకరించేవారుగా మనం ఉండాలి. అందుకే చెప్తున్నాడు చూడండి, పరమగీతాల్లో ఒక మాట చెప్తున్నాడు. పరమగీతాలు కీర్తనలు, సామెతలు, పరమగీతములలో మొదటి అధ్యాయం 8వ వచనం చదవండి. నారీమణి సుందరి, అది నీకు తెలియపోనా, మందల అడుగు జాడల బట్టి సొమ్ముకా తమ్ముడు, మందల అడుగు జాడల బట్టి నువ్వు పొమ్ము, మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయండి? అడుగు జాడలను బట్టి ఏం చేయమన్నాడు? వెంబడించండి. కాపరి ఎలాగెళ్తున్నాడో మనం ఏం చేయాలి? గుర్తించాలి. కాపరి ఒక నాయకుడు, మన నాయకుడు ఎక్కడ పరిచయం చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. దీవెనకర్ సోమవారం బైబిల్ క్లాస్ ఎక్కడ జరుగుతుందంటే ఏం చెప్పాలి? పలానా చోట జరుగుతుందని చెప్పాలి. మన సంఘం ద్వారా పరిచయం ఎక్కడ జరుగుతుందంటే చెప్పగలగాలి. శుక్రవారం ఎక్కడ? పలానా చోట అండి. గురువారం ఎక్కడ? పలానా చోట అండి. మంగళవారం ఎక్కడ? పలానా చోట అని మనం చెప్పగలగాలి. అది చెప్తున్నామంటే అర్థం ఏంటంటే మన కాపరి అడుగు జాడలు బట్టి మనం నడుస్తున్నట్టు. లేదు అంటే అర్థం ఏంటి? ఆయన ఏదో చేసుకున్నాళ్ళే, ఆయనకి మనకి ఏ సంబంధం? మనకేమి లేదు. మనం ఏదో ఆదివారం వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, వచ్చేస్తున్నాం. అది కాదు. కాపరి ఎక్కడికి వెళ్తున్నాడు, కాపరి ఎక్కడ మందని మేపుతున్నాడు, అది మనం నిరంతరం తెలుసుకోవాలి. తెలుసుకొని ఈరోజు సోమవారం పలానా చోట బైబిల్ క్లాస్ జరుగుతుంది, ప్రభువా నీ సేవకుడు పలానా స్థలంలోనికి వెళ్ళి వాడబడుతున్నాడు, నీ సేవకుడు నిలబడుతుండగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ క్షేమం కలిగేటట్లుగా నువ్వే వర్తమానం దయచేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. చేయగలుగుతున్నారా? చేస్తే దేవుని స్తోత్రం.
అర్థమైందా? ఇలా అడగాల కృపమ్మని. ఏమని అంటే బుధవారం బైబిల్ క్లాస్ ఎక్కడ జరుగుతుందని అడిగితే టప్పని చెప్పాలి. శనివారం ఎక్కడ జరుగుతుందని టప్పని చెప్పాలి. అంతేగాని అయ్యో నాకు తెలియదండి, నాకు తెలియదు అన్నారంటే మిమ్మల్ని ఏం చేయాలి? అంటే ఇన్ని రోజులు మనం వెంబడించి కూడా ఎక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి, మన సంఘం ద్వారా ఎక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయో కూడా మనకు తెలియకపోతే అర్థం ఏంటి చెప్పనా? సంఘం విషయంలో నీకు ఏ బాధ్యత లేదని. సంఘం విషయంలో నీకేం లేదు, ఏ బాధ్యత లేదు. అంటే నువ్వు ఎలా ఉంటున్నావు అంటే ఏదో రావడం, వాక్యం వినడం, వెళ్ళిపోవడమే తప్ప సంఘము పట్ల నీకు ఏ చింత లేదు, సంఘం పట్ల నీకు ఏ బాధ్యత లేదు. సంఘము పట్ల నీకు బాధ్యత కలుగును గాక. సంఘం పట్ల బాధ్యత కలిగితే ఏం చేస్తాం? సేవకుని కొరకు మన సేవకుడు ఎక్కడ నిలబడుతున్నాడు అక్కడ అందరికి క్షేమం కలిగేటట్లు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. చూడండి ఆ మాట చెప్పాడు పౌలు గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. దేని గురించి? 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలనై ఉన్నానో ఆ సువార్త. దేని స్తోత్రం. ఇక్కడ రాయబారిని దేనికి అంటున్నాడు? సువార్తకు నేను రాయబారిని, దాని విషయంలో నేను సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి. అంటే దేని గురించి? వెరీ గుడ్. సువార్త గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో మీరు ప్రార్థన చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయండి. అంటే నేను నిలబడుతుండగా దేవుడు వాక్శక్తినిచ్చి ప్రజలకు క్షేమం కలిగేటట్లుగా ఏం చేయాలి? ఇప్పుడు సంఘం అంతా ప్రార్థన చేయగలగాలి. మీరు ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేయడం లేదు అన్నది అది దేవునికి ఎరుక. ఎందుకంటే ఆ ప్రార్థన చేసే అనుభవం మీకు పెరుగును గాక. అంతే. ఎప్పుడు పెరుగుతుంది? కాపరి యొక్క అడుగు జాడలు బట్టి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. కాపరి అడుగు జాడలు బట్టి మనం ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు ఫలానా చోట కూడికండి అని కాదు. ఏమంటే ఈ రోజు కూడికి ఎక్కడ జరుగుతుంది, మేము రావడానికి ఏమైనా అవకాశం ఉన్నదా అని మనం అడుగు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడమే కాదు, దేవుని స్తోత్రం, మన ప్రియులు ఏం చేస్తున్నారు? కొంతమంది వెంబడిస్తున్నారు కాబట్టి రావడానికి అవకాశం లేకపోయినా వీలున్నంత వరకు లైవ్లోనైనా చూస్తున్నారు. లేదంటే రావడానికి అవకాశం లేకపోయినా కొంతమంది ఏం చేస్తున్నారు? ఫోన్లోనైనా ఫోన్ చేసి వాక్యం వింటున్నారంటే అర్థం ఏంటి? అడుగు జాడలు బట్టి నడుస్తున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? కొంతమంది అని అడుగు జాడలు బట్టి నడవడం లేదు. అంటే అర్థం ఏంటి? ఫోన్ ఉంది, దేవుని స్తోత్రం. బ్యాలెన్స్ ఉంది, దేవుని స్తోత్రం. అయినా కానీ ఫోన్ చేసి వాక్యం ఎందుకు వినడం లేదు? అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు అవునండి భోజనాలు అయిపోయాయండి, భోజనాలు అయిపోయిన తర్వాత అంట్లు తోవడం సరిపోయిందండి, అంట్లు తోవిన తర్వాత మా పిల్లలకు స్నానం చేయించడం సరిపోయింది. ఇవన్నీ వద్దు. ఇవన్నీ క్రీస్తునాయకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఎన్ని అంట్లు తోమని తెలుసా ప్రభా నీకు, నేను ఇంటికి ఎంత సాకరేవ్ చేశాను తెలుసా ప్రభా, ఎంత బూజులు దులిపేసావని ఇవన్నీ అడగడు. అడుగుతాడు కృపక్క? అడగడు. మరి ఏమడుగుతాడు? ఆయన అడుగు జాడలు బట్టి నువ్వు ఎంత నడుచుకున్నావు అడుగుతాడు. ఆయన అడుగు జాడలు బట్టి అడుగుతాడు. అందుకే ఇలా అన్నాడు, విశ్వాసపు అడుగు జాడలు బట్టి అబ్రహాము నడిచాను. దేనికి స్తోత్రం. ఆ అడుగు జాడలో మీరు అందరూ నడుచుదురుగాక అంటే. చూడండి ఆ మాట చివరిగా రోమపత్రిక 4వ అధ్యాయంలో కాపరి అడుగు జాడలు బట్టి ఏం చేయండి? వెంబడించమని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయంలో 12వ వచనం. మరియు సున్నతి గలవారిని తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఏం పొందాడు? గుర్తు పొందాడు. దేవుని స్తోత్రం. మనందరూ తండ్రి ఎవరు? విశ్వాసములకు తండ్రి ఎవరు? అబ్రహాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విశ్వాసములకు తండ్రి అయిన మన అబ్రహామే విశ్వాసపు అడుగు జాడలు బట్టి ఏం చేశాడు? నడుచుకుంటూ వెళ్ళాడు. నేను ఎలా చెప్తున్నాను? ఈ అడుగు జాడలలో మనము నడుచురుము గాక. ఈ అడుగులు మనం లెక్కించబడతాయి. అది ఏ అడుగు లెక్కించబడతాయి? విశ్వాసపు అడుగు జాడలు బట్టి మనం నడుచుకుంటే ఈ అడుగులు లెక్కించబడతాయి. కాపరి యొక్క అడుగు జాడలు బట్టి మనం నడుచుకుంటే ఆ అడుగులు ఏం చేయబడతాయి? లెక్కించబడతాయి. మీరు వాక్యం వినే సమయంలో మీరు ఎక్కడ నడిచినా అవన్నీ ఏమి లెక్కించబడవు.
మీరు విశ్వాసపు అడుగు జాడలు మీరు నడవండి, కాపరి అడుగు జాడలు మీరు నడవండి. ఖచ్చితంగా మీ ప్రతి అడుగు క్షేమకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఏం చేయబడుతుంది? క్షేమం ఉంటుంది. మీకు ఎప్పుడు క్షేమం ఉంటుంది? విశ్వాసపు అడుగు జాడలో నడవండి. అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండం 24వ అధ్యాయం అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. నేను ఎలా కుటుంబ విషయంలో ఆశీర్వదించబడ్డాడు, పశువుల విషయంలో ఆశీర్వదించబడ్డాడు, ప్రతి విషయంలో అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అన్ని విషయాల్లో అబ్రహాం ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. కారణం ఇక్కడ చెప్పాడు, విశ్వాసపు అడుగు జాడల్లో నడుచుకున్నాడు. ఆ అడుగు జాడలు మీకు కనబడును గాక, ఆ అడుగు జాడల్లో మీరు నడుచుదురు గాక. అలా మీరు నడిస్తే ఖచ్చితంగా మీకు కూడా అన్ని విషయాలు మీరు అభివృద్ధి చెందుతారు. ఆత్మలో వర్ధిల్లిన వాడు అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడు. ఆత్మలో వర్ధిలింపజేసే నాయకులు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ నాయకులు దుఃఖంతో కాకుండా ఆనందంతో పనిచేసేటట్లుగా వారి మాటకి మీరు ఏం చేయండి? లోబడండి. వారికి మీరు లోబడండి, వారి మాట మీరు వినండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఏం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. యెహోషువ నాయకత్వంలో, యెహోషువ నాయకుడుగా ఉన్నంతసేపు ప్రజలందరూ ఏం దాటారు? యొర్దాను దాటారు. ప్రజలందరూ ఎవరు సేవించారు? దేవుణ్ణే సేవించారు. అంటే వాళ్ళందరికీ ఏం కలిగింది? క్షేమం కలిగింది, నెమ్మది కలిగింది. కానీ యెహోషువ చనిపోయిన తర్వాత సరైన నాయకుడు రాలేదు. కాబట్టి ప్రజలందరూ ఏమయ్యారు? దారి తప్పారు. శత్రువులు వచ్చారు, వీళ్ళని చెరలోకి తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు వారికి బాధలు కలిగాయి, ఇబ్బందులు కలిగాయి, శ్రమలు కలిగాయి. కాబట్టి నమ్మకమైన నాయకుడు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి కాపరి ఎలా నడుస్తున్నాడు, ఆ అడుగు జాడల్లో మనం ముందుకి వెళ్ళిపోవాలి. చివరిగా ఒక మాట చూపిస్తాను చూడండి. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఎలా చెప్తున్నారు అంటే, నేను ఎలా నడుచుకున్నా పర్వాలేదు, మీరు మాత్రం మీ ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోండి అని అంటలేదు. ఏమంటున్నాడు చూడండి. 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 4:9 చదవండి. మీరు నా వలన చూడండి, 1 ఏం విన్నారో, 2 ఏమి నేర్చుకున్నారో. 9వ వచనం, మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితురో, నా యందున్నట్లుగా ఏమి వింటిరో, ఏమి చూచితురో అట్టి వాటిని మీరు చెయ్యండి. దేవునికి స్తోత్రం. అప్పుడు మీకు ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? నేను ఎలాగైనా నడుచుకుంటాను, మీరు నన్ను వెంబడించండి అని చెప్తలేదు. ఈయన ఏమంటున్నాడంటే, మీ మధ్యలో నేను ఎలా నడుచుకుంటున్నాను, నేను ఎలా నడుచుకుంటున్నారో మీరు చూస్తున్నారు కదా, నేను ఎలా వింటున్నానో మీరు చూస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నానో మీరు చూస్తున్నారు. దాన్ని బట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను. అంటే ఒక నాయకుడు ఏం చెప్పాలి? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరందరూ నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? నేను ఎలాగైనా ఉంటాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటలేదు. ఆయన ఏమంటున్నాను? నాలో ఏం చూశారు, నా దగ్గర ఏం విన్నారు, నా యందు ఉన్నట్టుగా ఏం చూశారో దాన్ని బట్టి మీరు నడుచుకోండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి కాపరు లేచుదురు గాక అంటే ఎందుకు? యేసుప్రభు కొంతమంది ఆ నాయకుల కోసం ఏం చెప్పాడు తెలుసు? వారు చెప్పుదురే గాని చెయ్యరని చెప్పాడు. వారు చెప్పుదురే గాని చెయ్యరు. కాబట్టి వారు చెప్పింది చేయండి, కానీ వారు ఏం చేస్తున్నారో అది చెయ్యొద్దని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? చెప్పేది మంచిదే, కానీ వారు చేసేది చెడ్డది. అందుకే ఏమన్నాడు? వారు చెప్పింది చేయండి, వారు చేసేది మాత్రం చేయకండి. అంటే అర్థం ఏంటి? వారు చెప్పేది మంచిదే, కానీ వారు చేసేది చెడ్డది. అందుకే అలా కాదు, వినండి. నమ్మకమైన కాపరి అలా చెప్పాలి, నేను ఎలా నడుచుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా, మీరు నన్ను అడుగు జాడలు బట్టి నడవండి. దేవుని స్తోత్రం. మీరు నా ఎడలు ఏం చూస్తున్నారో దాన్ని మీరు ప్రవర్తించండి, మీరు నాలో ఏం చూస్తున్నారో దాన్ని బట్టి మీరు ప్రవర్తించండి. కాబట్టి అటువంటి అనుభవం దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. కాబట్టి తిమోతి కోసం పౌలు గారు ఎలా అంటున్నారు? నా కలిగిన శ్రమను చూసావు, నా కలిగిన ఇబ్బందిని చూసావు, నా ప్రవర్తన చూసావు, నా ఉద్దేశమును చూసి, నా కలిగిన హింసలు చూసి నన్ను నువ్వు వెంబడించావని చెప్పాడు. అంటే పౌలు గారిలో తిమోతి ఏం చూశాడు? పౌలు గారి యొక్క ప్రవర్తన చూశాడు, పౌలు గారి యొక్క ఉద్దేశం చూశాడు, శ్రమల్లో ఆయన కలిగిన ఓర్పును చూశాడు, సహనాన్ని చూశాడు. ఇవన్నిటినీ చూసి వినాలి, ఇలా వినాలి. వీటన్నిటిని చూసి నువ్వు నన్ను వెంబడించావు తిమోతి అని అన్నాడు. అర్థమైందా? కాబట్టి ఒక నాయకులు ఇవి మీకు కనబడును గాక అంతే. కాబట్టి మందను ప్రభు అప్పగించాడంటే మంద ఎదుటి నాయకుడు కూడా ఎలా ఉండాలి? ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి లేదు. ఎందుకు? ఒక సంఘ పెద్ద ఎలా ఉండాలో దేవుడు రాయించాడు. ఒక సంఘ పెద్ద ఎలా ఉండాలన్నాడు, దానికి ఒక క్రమం నియమించాడు. అలాగే ఒక సేవకుడు కూడా మంద ఎడలో ఒక క్రమం కలిగి నడుచుకోవాలి. ఇప్పుడు మేము ఎలాగ వెళ్ళాలండి అని మంద అడిగితే ఏం చెప్పాలి? నేను వెళ్తున్నాను, నా అడుగు జాడల్లో రండి అని చెప్పాలి. అటువంటి అనుభవంలో
చెప్పే కాపరు లేచుదురు గాక, అలా చెప్పే నాయకులు లేచుదురు గాక. అటు నమ్మకమైన కాపర్లు ప్రభు మనకి ఇచ్చాడు. వాడు అడుగు జాడలు బట్టి మనం ముందుకి వెళ్దాం. మనం అందరూ యోర్దాను దాడతాం. ఆమేన్. యోర్దాను దాటిన తర్వాత ఉన్న ఆ శ్రేష్టమైన భాగాన్ని, ఆ శ్రేష్టమైన భూభాగాన్ని ఏదైతే ఉందో ఆ జీవాన్ని, ఆ శ్వాసాన్ని మనం అందరం అనుభవిస్తాం. అటువంటి కృప మీకు అందరికీ కలుగును గాక. రైట్, తల వంచండి, ప్రార్థన. ఈ రాత్రి నాకు సంగతులు అర్థమయ్యాయి అని అన్నవారు, ప్రభు నాతో మాట్లాడారు, నన్ను దర్శించారు ఈ రాత్రి అని అన్నవారు ఖచ్చితంగా ప్రభుని హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించండి. ప్రభు ఈ కడవరి దినాల్లో మనలను ప్రేమించి నీ యొద్దకు ఆయన తెచ్చిన సువార్త సత్యం, ప్రేమించి నీకు అప్పగించిన సువార్త, యోగ్యునిగా ఎంచి నీకు అప్పగించిన సువార్త, నమ్మకస్తులుగా ఎంచి నీకు అప్పగించిన పరిచర్య అని ప్రభు లేఖనాలు చెప్తున్నాయి. ఎందరో ఉన్నా, ధనవంతులున్నా వారిని వట్టి చేతులతో పంపివేసి నీకు మాత్రం ఆయన మంచి పదార్థముతో ఆయన నిన్ను తృప్తిపరుస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఆయన ఉన్నాడు కనుక నిన్ను ఒక నాయకుడికి అప్పగించాడు ప్రభు. ఆ మందకు ఆయనకి మీరు లోబడండి, ఆయన మాట మీరు వినండి అని ప్రభు చెప్పారు. మీ పైనున్న నాయకులు వారు దుఃఖంతో పనిచేసిన ఎడల మీకు ఏ ప్రయోజనం కలగదని చెప్పారు. అవును, దుఃఖముతో వారు పని చేయకుండా వారి మాటకు లోబడండి అని చెప్పారు. కనుక మన పైన నాయకులు ఉన్న వారి మాటకు మనం లోబడుతూ వారి యొక్క అడుగు జాడలను బట్టి మనం ముందుకు నడుస్తూ, అబ్రహాం యొక్క విశ్వాసపు అడుగు జాడలు బట్టి నడిచినట్లుగా ఆ అడుగు జాడలో మనం అందరం నడుస్తూ ముందుకు కొనసాగుటకు ఈ రాత్రి ప్రభు మన అందరికీ కృప అనుగ్రహించును గాక. ఉపదేశకులు అనేకులు ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. మనకు తండ్రి ఒక్కడే, మన ఆత్మలకు తండ్రి. ఆ తండ్రికి లెక్క ఒకరోజు ప్రభుకి లెక్క అప్పగించాలని ఆ తండ్రి మందను కాస్తున్నాడు గనుక ఒక తల్లి వలె నడుచుకున్నానని పౌలు గారు చెప్పినట్లుగా, ఒక తండ్రి వలె నేను మీ ఎడల నడుచుకున్నానని పౌలు గారు చెప్పినట్లుగా అటువంటి అనుభవం ఈ కడవరి దినాల్లో అనేకులకు కలుగును గాక. ప్రభా, పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రేమించి మీరు మాకు అప్పగించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ కడవరి దినాల్లో ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును మీరు మా యొద్దకు తెచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మా పైని నాయకులుగా నియమించిన నాయనా వారి మాటకు మేము లోబడుతూ నాయనా తండ్రి అడుగు జాడలు బట్టి మేము ముందుకు నడుస్తూ నాయనా ప్రభా నెమ్మదిని సమాధానాన్ని అనుభవించే కృప మాకు దయచేయండి. యెహోషువ నాయకత్వంలో ప్రజలు నాయనా యథార్థంగా ఆరాధించారు. ఆ నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత వారు వ్యర్థమైన ఆరాధనలోనికి వెళ్ళిపోయినట్లుగా కాకుండా ప్రజలకు క్షేమం కలిగేటట్లుగా మీరే నడిపించండి. మీ కృప దయచేయండి. ఈ రాత్రి నాయన ఈ స్థలంలోనికి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృప కలుగును గాక నాయన. ప్రతి సంగతి నీ పిల్లలు వారి హృదయాల్లో బలపరచండి, ముద్రించండి, స్థిరపరచండి నాయన తండ్రి. మేము ఇంకా ముందు కొనసాగుటకు కావలసిన మీ సమృద్ధి అయిన కృప మాకు దయచేయండి. ఈ రాత్రి తలల వంచి ప్రార్థనలు ఏకీభవించిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఆయా స్థలాల్లో ఉండి నాయన ఎవరైతే ఈ దినం రాలేకపోయారో వారిని కూడా మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని, అలాగే నాయన ఈ దినమున రాహేల్ గారికి నాయన ఆపరేషన్ విషయంలో మీరు ఎంతగానో సహాయం చేశారు నాయన. రాహేల్ అమ్మగారు ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన, కృపనివ్వండి, మీ కృప చేత నడిపించమని, అలాగే సంఘానికి అంతటి కూడా నీ కృప కలుగును గాక. రానున్న కాలంలో మరింత క్షేమాన్నిచ్చి నడిపించమని, సమస్తము మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకొని కూడికను ముగిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, నిత్య సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.